రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. ముసాపేట కృతుంగా రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. రెస్టారెంట్ కిచెన్లో ఎలుకలు, బొద్దెంకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటున్నారు. కుళ్ళిన చికెన్ హోటల్ నిర్వాహకులు రోజుల తరబడి నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. ముసాపేట కృతుంగా రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. రెస్టారెంట్ కిచెన్లో ఎలుకలు, బొద్దెంకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు అన్నారు. కుళ్ళిన చికెన్ హోటల్ నిర్వాహకులు రోజుల తరబడి నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ కృతంగా రెస్టారెంట్ ఏదైతే ముసాపేట్ బ్రాంచ్ ఏదైతే ఉందో ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాల్లో ఏం తెలిసిందో అక్కడ? రైట్ లక్ష్మీనాథ్, ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్ల పైన గత కొద్ది రోజులుగా కూడా ఈ యొక్క అధికారులకు కంప్లైంట్స్ వెళ్తున్నట్టుగా ఉంది. అంతేకాకుండా నగరంలోని చాలా ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు అయితే చేపడుతున్నారు. దీనికి తగ్గట్టుగానే ఎక్కడికక్కడ కూడా ఉడిపి హోటల్స్ కావచ్చు, ఇతర రెస్టారెంట్లు కావచ్చు, అంతేకాకుండా కొన్ని ఫేమస్ రెస్టారెంట్స్ లో కూడా కిచెన్ పరిధిలో ఉన్న ప్రాంతం పూర్తి స్థాయిలో గలీజ్ గా ఉండడం కావచ్చు, అంతేకాకుండా అక్కడ కొంచెం కూడా నీట్నెస్ లేకుండా ఉండడము, పూర్తి స్థాయిలో కిచెన్ లో ఏవైతే ఎలుకలు, బొద్దింకలు తిరగడంతో పాటు అక్కడ కొంతవరకు స్మెల్ వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 2-3 రోజుల నుండి కూడా కొంతవరకు ఈ ఏవైతే రెస్టారెంట్స్ కి వెళ్తున్న కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఫుడ్ లో తేడాన్ని గమనించినట్లుగా తెలుస్తోంది. దీంతో అధికారులకు కంప్లైంట్ ఇచ్చినట్లుగా కూడా కొంతవరకు సమాచారం అందుతోంది. అంతేకాకుండా దీన్ని బేస్ చేసుకునే పలు ఈ రెస్టారెంట్ల పైన అధికారులు దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా మూసాపేటలోని కృతంగా రెస్టారెంట్ లో కూడా అధికారులు తనిఖీలు చేయడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా ఆ యొక్క కిచెన్ పూర్తి స్థాయిలో ఎలుకలు తిరుగుతూ, బొద్దింకలు తిరుగుతూ, అంతేకాకుండా పాడైపోయిన చికెన్ కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా SVR రెస్టారెంట్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడం, ఆ యొక్క రెస్టారెంట్ కి కొంతవరకు ఫైన్ వేసిన పరిస్థితి అయితే ఉంది. అండ్ అంతేకాకుండా వారికి కూడా కొంతవరకు కాల్స్ కూడా వెళ్ళడము, వారిని మరోసారి కనుక ఇదే పరిస్థితి రిపీట్ అయితే మాత్రం ఆ యొక్క హోటల్ ని సీజ్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే లిఖిత, సాధారణంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫైన్ వేసి వదిలేయటం అంటే అలా కంటే కూడా సీజ్ చేస్తారు, ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగటం. మరి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైతే ఉందో అన్ని రెస్టారెంట్ల మీద మరి సరిగ్గా తమ వర్క్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున హైదరాబాదులో ఎంతో పాపులేషన్ పెరిగిపోయిన పరిస్థితి. ఇలాంటి టైంలో రెస్టారెంట్లు అసలు సరిగ్గా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తిస్తున్నారా, సరిగ్గా పాటిస్తున్నారా ప్రమాణాలు? రైట్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఈ రెస్టారెంట్లకు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల నుండి వారి అనుమతులతో ఒక పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అనుమతి కాగితాలు అనేటివి ఉంటాయి. అవన్నీ కూడా ముందు వారు తనిఖీలు చేసిన తర్వాత ఆ యొక్క రెస్టారెంట్ ప్రజలకు సేఫా కాదా, వాళ్ళు నాణ్యతమైన ఫుడ్ ని అందిస్తారా లేదా అనే విషయాన్ని ప్రతిసారి కూడా నెలకొకసారి లేదా 2 నెలలకు ఒకసారి, కొన్నిసార్లు వారానికి ఒకసారి కూడా
చెక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో కూడా చాలా ఎక్కువగా ఈ పాపులేషన్ అనేది పెరిగిపోవడం, అంతేకాకుండా సాయంత్రం అయితే ఎక్కడ రెస్టారెంట్లు చూసినా కూడా కిటకిటలాడుతూ ఉంటాయి జనాలతోటి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ స్ట్రెస్ వల్లనో లేకపోతే ఇంకో విషయాల వల్లనో ఇంట్లో వంటలు చేసుకొని తినే టైం లేని వారు కావచ్చు, లేదా ఆఫీస్ నుండి స్ట్రెస్ తోటి బయటకు వచ్చేవారు కావచ్చు, చాలా ఎక్కువగా రెస్టారెంట్స్ ని లేదా ఫ్యామిలీస్ తోటి సరదాగా బయటికి వెళ్దాము కలిసి తిందాము అనుకునే వారు కూడా ఎక్కువ శాతం రెస్టారెంట్స్ ని హోటల్స్ ని ఆశ్రయిస్తూ ఉంటారు. అలాంటి ఫ్యామిలీస్ లో చూసుకున్నట్టయితే ఇంకా వీకెండ్స్ వచ్చిందంటే మరీ ఎక్కువగా ఉంటుంది సందడి అనేది. వీకెండ్స్ లో సరదాగా ఫ్యామిలీతో బయటికి వెళ్ళి తినాలి అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి జనాలకు ప్రస్తుతం ఈ సరదా అనేది ప్రాణహానిగా మారుతుందనే చెప్పుకోవాలి. అయితే దీని వలన చాలా మంది తమ ఆరోగ్యాలు పాడు చేసుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు 1000 రూపాయలు బిల్లు కడితే 10,000 రూపాయలు హాస్పిటల్ బిల్లు కట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఏర్పడుతుంది. కొంచెం కూడా ఈ యొక్క కస్టమర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా వంటలు చేయడం కావచ్చు, కిచెన్ క్లీనింగ్ చేయకుండా ఉండడం కావచ్చు, పాడైపోయిన చికెన్ ని మళ్ళీ వేడి చేసి వారికి అందించడం కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇటు అధికారులు నిర్లక్ష్యమా లేకపోతే ఈ యొక్క రెస్టారెంట్ ఓనర్స్ నిర్లక్ష్యమా పూర్తి స్థాయిలో ప్రశ్నించాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అండ్ అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు సిటీలో అధికారులు తనిఖీలు చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా మనం చూస్తున్నాం కొన్ని ఉడిపి హోటల్స్ పైన కూడా వీరు దాడులు చేసిన పరిస్థితి. అక్కడ కూడా అన్నంలో బొద్దింకలు రావడం, సాంబార్లో పాములు రావడం, కూరలలో బల్లులు రావడం, ఇలాంటివన్నీ రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కొద్ది రోజులు ఆ హోటల్ ని మూసివేయడం లేకపోతే వారికి ఫైన్ వేయడం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారే కానీ శాశ్వతమైన పరిష్కారం వారికి మరొకసారి ఈ లైసెన్స్ ను రద్దులు చేయడం కానీ, ఎవరైతే 2 సార్లు కానీ 3 సార్లు కానీ తనిఖీల్లో ఇట్లాంటివి దొరికినప్పుడు వెంటనే వారికి ఇచ్చిన లైసెన్స్ ఏదైతే ఉంటుందో హోటల్ నడుపుకోవడానికి ఇచ్చే లైసెన్స్ ని రద్దు చేయడం, వారు ఇంకెక్కడ కూడా హోటల్ పెట్టుకోకుండా వారికి ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వకుండా ఉండే విధంగా చూసుకునే చర్యలు కావచ్చు తీసుకోవాలంటూ ఇక్కడ జనాలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా తమ ప్రాణాలకు హాని చేసే ఈ ఫుడ్ ను బ్యాన్ చేయాలి, అంటే ఇంకొకసారి వారికి ఇట్లాంటి ఫుడ్ ఎవరైనా పెట్టాలి అని అనుకుంటే వారికి ఈ యొక్క పనిష్మెంట్స్ అనేటివి గుర్తు రావాలి అంటూ కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు మేము తనిఖీలు చేస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నాం, వారికి శిక్ష పడే విధంగానైతే చూస్తున్నాం. అంటే వారికి ఇచ్చే పనిష్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. దాని తర్వాత యథావిధిగా యొక్క హోటల్స్ ఓపెన్ అవ్వడం, ఇంతకు ముందు ఏ విధంగానైతే వారి సర్వీస్ ని ప్రజలకు అందించడం చేస్తున్నారు అలాంటి పరిస్థితే నెలకొంటుంది. ప్రజలు కూడా కొంతమంది వెళ్ళి ఆ యొక్క హోటల్స్ లో టిఫిన్స్ కావచ్చు, భోజనాలు కావచ్చు చేయడం తోటి మళ్ళీ ఈ యొక్క విషయం రిపీట్ అవుతుందనే మనం చెప్పుకోవచ్చు లక్ష్మీకాంత్. సో ఈ యొక్క పూర్తి స్థాయి పద్ధతి ఏదైతే ఉందో అది మారితే కానీ సిటీలోని హోటల్స్ కి కానీ రెస్టారెంట్స్ కి కానీ కొంతవరకు భయం అనేది ఉండదు. ఆ భయం గనక క్రియేట్ చేయగలిగితే తప్పకుండా నాణ్యమైన ఫుడ్ ను అందించే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ నిఖిత.